ఇప్పటి వరకు వీరు ఆ తర్వాత ఎవరు? ఇది ప్రస్తుతం వైసీపీ నాయకుల్లో అలజడి సృష్టిస్తున్న ప్రశ్న. ఇటు గత పాలనలో కీలకంగా పనిచేసిన అధికారులతో పాటు పలు కేసులలో వైసీపీ నాయకులు అరెస్టులు, విచారణ పర్వాలను ఎదుర్కొంటున్నారు. నటి జత్వాని కేసులో A2గా ఉన్న PSR ఆంజనేయులను అరెస్టు చేసింది ఏపీ సిఐడి. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. ఇటీవల నటి జత్వాని వేధింపుల కేసును విచారించిన హైకోర్టు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. దీంతో ఆయన్ను అరెస్టు చేశారు సిఐడి పోలీసులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నటి జత్వానిపై అక్రమ కేసులు పెట్టారన్నది ప్రధాన ఆరోపణ. వైసీపీ నేత విద్యాసాగర్ ఫిర్యాదుతో ముంబై వెళ్లి జత్వానితో పాటు ఆమె తల్లిదండ్రులను సైతం అరెస్టు చేసి విజయవాడకు తరలించి అక్రమంగా నిర్బంధించారన్నది అభియోగం. తనను నిర్బంధించి ఒక వ్యాపారవేత్తపై పెట్టిన కేసును వెనక్కు తీసుకోవాలంటూ వేధించారని గత జులైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు జత్వాని. ఈ కేసులో 3 IPSల పాత్ర ఉందన్న ఆరోపణలొచ్చాయి. దీంతో ఈ కేసును సిఐడికి బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం. అంతేకాదు ఈ కేసులో PSR ని సస్పెండ్ చేసింది కూడా. ఏ పరిస్థితుల్లో జగన్ని సంతృప్తిపరచాలి, జగన్ దగ్గర నేరాలు ఘోరాలు చేయాలి, రక్తపాతం చేయాలి, జగన్కి వంటకం వండాలి, ఆ రక్తపాతంతో కూడిన ఆ హింసతో కూడిన ఆ వంట వండటానికి ఈ శశికళ, ఆంధ్ర శశికళ ఉంది కదా, శశికళ ఒక ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ చేసిన వాళ్ళ మీద కావాల్సిన దినుసులు, ఇన్పుట్స్, మంత్రాలన్నీ చదువుతాడు. చదివి జగన్కి ఇంకా ఆజ్యం పోస్తా హిరణ్యాక్షుడు రాజ్యాన్ని, ఆ హింసాయుతమైన రాజ్యానికి ఇతను మంత్రాలు చదివాడు, ఇతను దినుసులు అత్యాడు. అన్ని నేరాలకు ఘోరాలకు కారణం ఈయన పాత్ర కూడా ఉంది. కాబట్టి దీని విచారణ జరగాలి. ఇదే అంశంపై హోంమంత్రి అనిత సైతం స్పందించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం ముందుకెళుతోందని అన్నారు హోంమంత్రి అనిత. తగిన సాక్ష్యాలు లేకుండా ఏ కేసులోనూ తాము తొందరపడటం లేదని అన్నారామె. కార్యకర్తల్లో ఎంతటి ఆవేశాలున్నా సరే ఒక పద్ధతి ప్రకారమే తాము తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు మంత్రి అనిత. గత వైసీపీ ప్రభుత్వంలో శభాష్ అనిపించుకోవాలన్న ఆలోచన కొద్దీ తప్పులు చేసిన కొందరు అధికారులు నేడు తిప్పలు పడుతున్నారని అన్నారామె. తమ ప్రభుత్వ హయాంలో అలాంటి పరిస్థితి ఉండదని, గతంలో అక్రమ కేసుల్లో తమ నాయకులు ఇబ్బంది పడ్డారు తప్పించి తమ వల్ల ఏ అధికారి కూడా కష్టపడలేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఇప్పుడు ఉండి లాస్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇప్పుడు గవర్నమెంట్లో అఫీషియల్స్ జైలుకి వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే మాది ఒకటే స్లోగన్, మీ రూల్ ప్రకారం మీరు పనిచేయండి, రూల్ దాటి పనిచేస్తే మీరే ఇబ్బంది పడతారు అన్నది మేము ఫస్ట్ నుంచి చెప్తున్న స్లోగన్. ఈరోజు సిన్సియర్గా పనిచేస్తున్న అధికారులని మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి లేదు. దయచేసి అందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష అనుభవించాల్సిన క్రమంలో కొన్ని చోట్ల కొంచెం అంటే వాళ్ళ తాలూకా రాజకీయ నాయకుల చేత శబాష్ అనిపించుకోవటానికో, లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈరోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇక రాజ్ కేసిరెడ్డి వ్యవహారం. రాజ్ కేసిరెడ్డి గత ప్రభుత్వ పెద్దలతో ఎంతో దగ్గరగా మసిలినట్టు చెప్తున్నారు. ఆయన గోవా నుంచి హైదరాబాద్ రాగా ఎయిర్పోర్టులోనే అరెస్టు చేశారు పోలీసులు. తాను విచారణకు హాజరవుతానని చెప్పినా కూడా పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి విజయవాడ తరలించారు. మద్యం స్కామ్ కి సంబంధించి సుదీర్ఘంగా విచారించి కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. ఇదే మద్యం కేసులో మిథున్ రెడ్డిని సైతం విచారిస్తున్నారు పోలీసులు. అయితే మిథున్ రెడ్డికి మద్యం కేసుకు సంబంధం ఏంటని అంటారు మాజీ మంత్రి రోజా. అడుగుతున్నాను, అసలు మిథున్ రెడ్డికి లిక్కర్కి ఏం సంబంధం? ఏ బేస్లో, ఏ సాక్ష్యంతో మీరు ఆయన పిలిచి విచారిస్తున్నారు నేను అడుగుతున్నా. గత ప్రభుత్వంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఎలా డిస్టిలరీస్కి పర్మిషన్స్ ఇచ్చారు, ఏ విధంగా మద్యంలో వీళ్ళు దోచుకున్నారో వాటి మీద కేసు వేయటం జరిగింది సాక్ష్యాధారాలతో. మరి దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళండి. దీంతో పాటు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తే మీరు స్కామ్ చేశారా, మేము స్కామ్ చేశామనేది తెలిసిపోతుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రీ-ఇన్వెస్టిగేషన్ కు ఆదేశించారు కాకినాడ జిల్లా ఎస్పీ. విచారణాధికారిగా ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ కి బాధ్యతలు అప్పగించారు. 60 రోజుల్లో దర్యాప్తు నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. న్యాయ సలహాల కోసం ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావును నియమించారు. దీంట్లో మరికొంతమంది ఉన్నారు కాబట్టి సమగ్ర విచారణ జరపాలి. టెక్నికల్ ఎవిడెన్స్ మీద కానీ,
మరికొంతమంది సాక్షులను కూడా విచారించవలసిన అవసరం ఉంది. పరిపూర్ణంగా విచారణ జరపలేదు గతంలో. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకమైన అధికారిని నియమించేసి దీన్ని పరిపూర్ణమైన విచారణ జరిపి వాస్తవాలను న్యాయస్థానానికి ఇచ్చి దీంట్లో ఎవరైతే దోషులుగా ఉన్నారో దోషుల్ని నిర్ధారించవలసిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన విన్నపం మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ఒక ప్రత్యేకమైనటువంటి విచారణాధికారిని నియమించారు. 2022 మే 19న అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు. 211 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు మధ్యంతర బెయిల్పై బయటకొచ్చారు. గత 2 ఏళ్లుగా బెయిల్పై తిరుగుతున్నారు అనంతబాబు. మృతుడి కుటుంబ సభ్యుల కోరిక మేరకే కేసు రీఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు చెప్పారు హోంమంత్రి అనిత. ఇలా వైసీపీకి సంబంధించిన వారిపై వరుస కేసులు నమోదు కావడంతో ఆ పార్టీ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్నతో పాటు తరువాత ఎవరు అన్న ఉత్కంఠ సైతం చెలరేగుతోంది.